Good morning to all of you. I hope that you are all doing well. Welcome to T1 Academy. Today we will be seeing a general essay and also within the general essay మీకు చాలా మెయిన్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా దొరుకుతాయి. ఓకే, ఒక జనరల్ ఎస్సే నేర్చుకుంటే అంటే ఆ జనరల్ ఎస్సేలో జనరలీ ఇంట్రొడక్షన్ ఉంటుంది, ఒక హిస్టరీ ఉంటుంది, ఇంకా ఇట్ కన్సిస్ట్ ఆఫ్ వాట్ ఇష్యూస్, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ వే ఫార్వర్డ్, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఛాలెంజెస్ అండ్ ఇంకా పాలసీ ఇనిషియేటివ్స్, గవర్నమెంట్ స్కీమ్స్. సో ఒక జనరల్ ఎస్సేలో అన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే, మీన్స్ ఆల్ ది ఆస్పెక్ట్స్ విల్ బీ కవర్డ్ విత్ రిగార్డ్ టు దట్ పర్టికులర్ టాపిక్. సో ఈ జనరల్ ఎస్సే నుంచి మెయిన్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ కూడా పికప్ చేసుకుంటారు. ఓకే, ఇష్యూస్ అని అడుగుతారు, లేకపోతే కాజ్ అండ్ కాన్సిక్వెన్సెస్ అని అడుగుతారు, లేకపోతే గవర్నమెంట్ ఆ టాపిక్లో ఎలాంటి స్టెప్స్ తీసుకున్నది, వాట్ ఆర్ ద రిమిడియల్ మెజర్స్, ఇవన్నీ కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా రావచ్చు యాజ్ ఎ Q&A ఇన్ యువర్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఆర్ ఎల్స్ ఒక జనరల్ ఎస్సే కూడా అడగచ్చు. ఓకే, ఫైన్. So today we will be seeing a very important general essay with regard to climate change. రావచ్చు, డైరెక్ట్ రావచ్చు, ప్లస్ దిస్ పర్టికులర్ క్లైమేట్ చేంజ్లోనే మీకు చాలా మెయిన్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా దొరుకుతూ ఉంటాయి. నేను అది చెప్తూ ఉంటాను. ఫైన్. సో టుడే ఐ హ్యావ్ ఆల్సో వేర్ గ్రీన్ బికాస్ ద టాపిక్ ఈజ్ ఆల్సో వెరీ గ్రీన్. సో గ్రీన్ అండ్ గ్రీన్, యూ ఆల్సో బీ గ్రీన్. సో ఆల్సో ప్లాంట్ ద ట్రీస్ అండ్ డోంట్ డూ డిఫారెస్టేషన్. ఓకే, ఇంకా ఎన్విరాన్మెంట్కి ప్రొటెక్ట్ చేయండి అండ్ ట్రై టు మేక్ పీపుల్ అవేర్ ఆల్సో. వేరే వాళ్ళు చేస్తున్నారంటే వాళ్ళకు కూడా చెప్పండి. ఓకే, గ్రీన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. లేకపోతే యూ నో ద కాన్సిక్వెన్సెస్ యాజ్ యువర్ ఆస్పిరెంట్స్. మీకు ఆల్రెడీ తెలుసు వాటర్ స్కేర్సిటీ ఉండొచ్చు, ఫుడ్ సెక్యూరిటీ మనకు ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఇంకా లైవ్లీహుడ్ ప్రాబ్లమ్స్, ఫిషెస్ అవన్నీ దొరకవు ఫిషెస్ మెన్కి, అండ్ ద లేక్స్ మే గెట్ డ్రైడ్ అప్, ద సీస్ మే గెట్ డ్రైడ్ అప్. ఓకే, ప్లాస్టిక్ పొల్యూషన్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. సో make people also aware and also what you preach. Okay, you please practice. That is also important. Okay, direct ga philosophical ga kuda adagachu UPSC lo. What you preach should also be practiced. That should be the norm of today's days ani ada adagachu kuda, right? So let us go ahead with climate change. So basically what I want to tell you here is climate change is there, no? Okay, there is too important climate change and this is important both for environment and economy. మనకు టూ ఎన్విరాన్మెంట్లో కూడా ఉంది ఈ టాపిక్ అండ్ ఎకనామీలో కూడా ఉంది ఈ టాపిక్. సో దట్ మనం క్లబ్ చేసుకుని ఎన్విరాన్మెంటల్ ఆస్పెక్ట్స్ కూడా చదువుకుందాం అండ్ ఆల్సో ఎకనామిక్ ఆస్పెక్ట్స్ కూడా చదువుకుందాం. ఓకే, అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ యూపీఎస్సీ ఆల్సో. క్లైమేట్ చేంజ్ అండ్ వెదర్ అండి. క్లైమేట్ అండ్ వెదర్ డిఫరెన్స్ చూసుకుందాం. క్లైమేట్ అంటే ఒక ఏరియాలో ఇయర్స్ అండ్ ఇయర్స్, డికేడ్స్ అండ్ డికేడ్స్ నడుస్తున్న అట్మాస్ఫియరిక్ కండిషన్స్ అన్నమాట. అట్మాస్ఫియరిక్ కండిషన్స్. ఓకే, ఇయర్స్ అండ్ ఇయర్స్ అండ్ డికేడ్ మన ఎన్సీఆర్టీలో 30 ఇయర్స్ రాసి ఉంది. 30 ఇయర్స్లో ఒక ఏరియాలో ప్రెషర్ ఎంత ఉంది, హౌ మచ్ మిల్లీబార్స్ ఆర్ దేర్, టెంపరేచర్ ఎలా ఉంటుంది, ఓకే, ఈ ఏరియా ఎన్ని సీజన్స్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది, ఏ సీజన్ ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేస్తుంది, ఏ సీజన్ ఎంత తక్కువ ఎక్స్పీరియన్స్ చేస్తుంది, అండ్ దిస్ ఏరియా రెయిన్ఫాల్ ప్రిసిపిటేషన్ ఎలా ఉంటుంది, రెయిన్ఫాల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డ్రిజ్లింగ్ ఉంటుందా, లేకపోతే స్నోఫాల్ ఉంటుందా, లేకపోతే రెయిన్ డ్రాప్స్ లాగా ప్రిసిపిటేషన్ ఉంటుందా. సో ఏ క్లైమేట్ ఆఫ్ ఎన్ ఏరియా determines that year and year అంటే లాస్ట్ 30 ఇయర్స్లో ఆ ఏరియాలో ఎలాంటి అట్మాస్ఫియరిక్ అండ్ క్లైమేటిక్ కండిషన్స్ ప్రివేలింగ్గా ఉన్నాయి అది మనకు క్లైమేట్ చెప్తుంది. ఓకే, వెరాస్ వెదర్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెన్స్ అండి. వెదర్ ఈజ్ momentary conditions ఓకే ఆఫ్ ఎన్ ఏరియా day by day. Please remember this point here. Okay, day by day అంటే ఇవాళ January 8, 2022 టుడే నేను బయటికి వెళ్ళిన ఈ మూమెంట్లో ఎలా ఉంది, సన్నీగా ఉందా, లేకపోతే క్లౌడీగా ఉందా, లేకపోతే రెయిన్ వచ్చేటట్టుగా ఉందా, టెంపరేచర్ ఎలా ఉంది, ప్రెషర్ ఎలా ఉంది, ఓకే, విత్ రిగార్డ్ టు ది అట్మాస్ఫియర్ అండ్ సరౌండింగ్ కండిషన్స్ ఎలా ఉన్నాయి. మోమెంటరీ అండి, అంటే క్లౌడ్ ఫార్మేషన్ అయిందా లేదా,
ఓకే, డే లైట్ ఎంత ఉండింది, నైట్ పెద్దగా ఉందా, డే పెద్దగా ఉందా, వాట్ ఈస్ ద మూమెంట్లో, ఈ మూమెంట్లో ఉన్న కండిషన్స్కి వెదర్ అంటారు. అందుకే మీకు న్యూస్ ఛానల్స్లో వెదర్ ఫోర్కాస్టింగ్ అని వస్తుంది, కానీ క్లైమేట్ ఫోర్కాస్టింగ్ అని ఎప్పుడైనా చూసిండ్రా మీరు? చూడలేదు కదా. క్లైమేట్ ఫోర్కాస్టింగ్ అని ఉండదు. ఎందుకు? క్లైమేట్ అంటే ఒక ఇయర్కి 30 ఇయర్స్లో ఉన్న కండిషన్స్కి క్లైమేట్ అంటారు. ఒక సెట్ అండ్ ఫిక్స్డ్ కండిషన్స్ ఉంటాయి, అటు ఇటు కొంచెం తక్కువ ఎక్కువ, కానీ but not a drastic decrease, not a drastic increase you will see when we talk about what? Climate. Kani weather drastically, okay, it will be increase or decrease. So generally it is like more or so fixed. Okay, weather is dynamic andi, weather is dynamic. ఓకే, సండే రోజు చాలా కూల్గా ఉంటుంది. ఎందుకు? పొల్యూషన్ ఉండదు, అందరూ ట్రాఫిక్ కొంచెం తక్కువ అవుతుంది. వేరాస్ మండే రోజు చాలా ట్రాఫిక్ అయిపోతుంది, రైట్ ఆర్ రాంగ్? సో CO2 కూడా ఎక్కువ రిలీజ్ అవుతుంది. సో ఇట్ ఈస్ చాలా డైనమిక్. వెదర్ విల్ బి డైనమిక్ అండ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై, వెదర్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఓకే స్పాంటేనియస్ ఈవెంట్స్. ఎక్కడైనా ఒక సైక్లోన్ వస్తే, వేరే కంట్రీ దగ్గర, వేరే ఓషన్లో ఒక సైక్లోన్ ఇలా స్టార్ట్ అవుతుంది, వెదర్ మొత్తం చేంజ్ అయిపోతుంది. లేకపోతే మెడిటేరియన్ సీ దగ్గర సదర్న్ ఆసిలేషన్ స్టార్ట్ అయితే, జెట్ స్ట్రీమ్ స్టార్ట్ అయితే అక్కడ కూడా మనకు ఎఫెక్ట్ అయిపోతుంది. సో ఇట్ ఈస్ వెరీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై స్పాంటేనియస్ ఈవెంట్స్ అక్రాస్ ద వరల్డ్. ఇట్ ఈస్ నాట్ దట్ ఇన్ఫ్లుయెన్స్ ఆ డేలో ఇన్ఫ్లుయెన్స్ యావరేజ్, మొత్తానికి యావరేజ్ మనకు ఒక నార్మల్ యావరేజ్ వస్తుంది. బట్ హియర్ ద డే టెంపరేచర్, ద డే కండిషన్స్, ద డే సిచ్యువేషన్స్, ఎవ్రీథింగ్ విల్ చేంజ్. ఓకే, వెదర్ ఇట్ momentary, ఈ మూమెంట్లో, whereas climate is what? Okay, a long period of fixed conditions, climatic and atmospheric conditions prevailing across the area is called as climate. So I guess you got a proper difference between what is climate and what is weather. Okay, and mana problem is, what is our problem? Our problem is not the weather change. Weather change could be stabilized when the conditions of the any other influencing conditions మొత్తం అది లేదంటే మళ్ళీ వెదర్ స్టెబిలైజ్ అయిపోతుంది. క్లైమేట్ చేంజ్ అవుతుంది అంటే 1992లో హైదరాబాద్లో టెంపరేచర్ 20 degrees ఉన్నింది. ఓకే, ప్రెషర్ 30 millibars వర్ దేర్, ప్రిసిపిటేషన్ ఓకే 890 millimeters వర్ దేర్. ఓకే, అండ్ రెయిన్ఫాల్ సీజన్స్ 3 are there. ఓకే, అందులో సమ్మర్ సీజన్ కొంచెం ఎక్కువ, వింటర్ సీజన్ కొంచెం తక్కువ. ఓకే, లైక్ దట్ వాజ్ దేర్ 1990లో. కానీ 2022లో అదే టెంపరేచర్ ఇంక్రీజ్ టు 22 degrees. ఓకే, ప్రెషర్ ఇంక్రీజ్ టు 40 millibars. ఓకే, రెయిన్ఫాల్ తక్కువ అయినా అయిపోయింది, లేకపోతే ఎక్కువ అయినా అయిపోయింది. ఈ ఏరియాలో డ్రాట్ అయినా వస్తుంది, లేకపోతే ఎక్కువ రెయిన్ఫాల్ వచ్చి ఫ్లడ్స్ అయినా వస్తున్నాయి అన్నమాట. దెన్ సీజన్స్ రెండే అయిపోయినాయి. ఎక్స్ట్రీమ్ సమ్మర్ చూస్తున్నాం, ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ చూస్తున్నాం అన్నమాట. సో వాట్ హ్యాపెన్ టు ద క్లైమేట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మొత్తానికి చేంజ్ అయిపోయింది. ఓకే, డ్రాట్ అయిపోతే ఏమవుతుంది? ఇక్కడ ఉన్న లేక్స్ మొత్తం డ్రై అయిపోతున్నాయి. ఓకే, లేకపోతే ఎక్కువ రెయిన్ఫాల్ అయిపోయి ఇక్కడ ఫ్లడ్డింగ్ అయిపోయి కూడా క్రాప్స్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. ఇనండేషన్ విల్ టేక్ ప్లేస్. వాటర్ లాగింగ్ కండిషన్స్ ఇన్ ద అగ్రికల్చర్ ఏరియాలో వాటర్ లాగింగ్ కండిషన్స్ ఉంటే ఇనండేషన్ అంటారు. రిమెంబర్ దిస్ పాయింట్ హియర్. సో ఒకవేళ మార్పులు ఇలా వస్తే 1990 నుంచి 2022లో మార్పులు ఇలా వస్తే, దట్ ఈస్ కాల్డ్ as వాట్? క్లైమేట్ ఒక ఏరియాది చేంజ్ అవుతుందని మాట. విచ్ ఈస్ నాట్ గుడ్. ఓకే, ఫైన్. దీని గురించి మనం చదువుకోవాలి. అండ్ మై డియర్ స్టూడెంట్స్, జనరలీ whenever we talk about climate change, we talk about what? Increase in temperature గురించి ఎక్కువ మాట్లాడతాం. దీనికే మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తామండి. రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే, క్లైమేట్ చేంజ్ ఇది ఎందుకు అవుతుంది? ఇప్పుడు నేను హైదరాబాద్ క్లైమేట్ చేంజ్ అయింది అని చెప్పినా కదా, ఇది ఎందుకు అవుతుంది? ఓకే, సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దాట్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ వాట్? గ్లోబల్ వార్మింగ్. మన గ్లోబ్ ఉంది కదా, ది ఎర్త్ ఈజ్ వార్మింగ్, ఇట్ సీమ్స్. ఓకే, that's why I told you that it is having a direct relation with what? Increase in temperature.
Okay, according to our geography Dr. Khuller book, okay, Earth's average temperature is 16 degrees centigrade అండి. Earth average temperature is 16 degrees centigrade. Okay, 16 degrees centigrade unte em kaadu, the whatever the resources we are having, everything will be conserved. Okay, no problem at all. కానీ ఈ 16 డిగ్రీ సెంటిగ్రేడ్ ఎక్కువ అయితే we will face what? Lot of problems. That is what the reports will say. Okay, so basically climate change is associated with increase in temperature. Climate change ఎందుకు అవుతుందంటే గ్లోబల్ వార్మింగ్ వల్ల అవుతుంది. ఓకే, గ్లోబల్ వార్మింగ్ అంటే దానికి ఎలా మనం అర్థం చేసుకోవాలి? ఓకే, డాక్టర్ ఖుల్లర్ జోగ్రఫీ బుక్లో యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ ది వరల్డ్ 16 ఉంది. ఒకవేళ అది ఇంక్రీజ్ అయితే విల్ సే దట్ ద గ్లోబ్ ఈజ్ వార్మింగ్. నౌ ద క్వశ్చన్ ఈస్, సార్, వై ది గ్లోబల్ వార్మింగ్ ఈజ్ హ్యాపెనింగ్? Global warming is happening because of what? Increased CO2 emissions వల్ల. మన సైంటిస్ట్ ఏం కనుక్కున్నారంటే గ్లోబల్ వార్మింగ్ ఈ 16 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇంక్రీజ్ అవ్వడానికి కారణం ఏముంది? ఇంక్రీజ్ CO2 ఎమిషన్స్. సార్, ఇది ఇంక్రీజ్ CO2 ఎమిషన్స్ అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్ అని క్వశ్చన్ రావచ్చు. మై డియర్ స్టూడెంట్స్, ది ఇంక్రీజ్ CO2 ఎమిషన్స్, ఓకే, increased CO2 emissions is because of what? Man induced activities, mana valla. Okay, man induced activities, maname karanam ani mata. And what is that? Okay, what is that? Man induced activities ఏమేమి ఉన్నాయి? మనం ఏం చేస్తున్నాం గ్లోబల్ వార్మింగ్ అవ్వడానికి? we are using what? Petrol, diesel, especially fossil fuels మనం యూజ్ చేస్తున్నాం. పెట్రోల్, డీజిల్, కోల్ ఇవన్నీ మనం యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఓకే, CO2 ఎమిషన్స్ చాలా అవుతున్నాయి మన అట్మాస్ఫియర్లో, మన ఎన్విరాన్మెంట్లో. సో CO2 ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది? వార్మింగ్ కండిషన్స్ కనిపిస్తాయి ఆ ఏరియాలో. ఓకే, దట్స్ వై విలేజ్లో పోతే కొంచెం కూల్గా ఉంటుంది, అర్బన్ ఏరియాస్లో కొంచెం హాట్గా ఉంటుంది. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్? అక్కడ ఎక్కువ బండిలు, ఎక్కువ బైక్స్ నడవవు, ఇక్కడ చాలా బైక్స్ నడుస్తాయి అన్నమాట. ఓకే, ఫైన్. సో ఇంక్రీజ్ CO2 emissions is because of what? We are using petrol, diesel, coal run. Petrol, diesel run what? Vehicles ఎక్కువ యూజ్ చేస్తున్నాం. ఎవ్రీ డే millions of vehicles are bought by the people అంట. ఓకే, coal is very very important for what? ఎనర్జీ ప్రొడక్షన్. మనకు ఎలక్ట్రిసిటీ రావాలంటే కోల్కి బర్న్ చేస్తే పవర్ ప్లాంట్స్లో పవర్ మనకు జనరేట్ అవుతుంది. విల్ గెట్ వాట్? పవర్. ఓకే, ఆర్ ఎలక్ట్రిసిటీ యూ కెన్ సే. ఫైన్. సో ఇది మనం ఆపలేం. Can you stop driving your vehicle? No sir, you cannot do that. Can you stop producing energy or electricity? No sir, we cannot do that, because electricity is a mainstay of well-being also. మనం మంచిగా ఉండాలంటే మన ఇంట్లో కరెంట్ ఉండాలి, మన ఇంట్లో ఎలక్ట్రిసిటీ ఉండాలి. then we can live a quality of life. Otherwise మన క్వాలిటీ ఆఫ్ లైఫ్కి చాలా ప్రాబ్లం అవుతుంది. మనం పనులు మంచిగా చేయలేం, పిల్లలు మంచిగా చదవలేరు, ఇంకా దట్ విల్ ఆల్సో ఓకే నాట్ ఎ గుడ్ వే ఆఫ్ లైఫ్ స్టైల్ కూడా కాదు. రైట్. So you can understand that climate change is because of global warming. Global warming is nothing but increase in the global average temperature, and global warming is happening because of what? Increased CO2 emissions. And ఈ CO2 emissions ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మన దగ్గర నుంచి వస్తున్నాయి, because we are doing that activities that are releasing CO2. If this continuously happen, ఓకే, మన ప్రాబ్లం ఏముంది సార్? ఇవన్నీ ఓకే సార్, ఇవన్నీ అర్థమైపోయింది మీరు చెప్పినట్లుగా. ఓకే, కానీ ఈ క్లైమేట్ చేంజ్ ఇలాంటి ఏరియాలో 16 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటే ఒక 30 years తర్వాత యావరేజ్ టెంపరేచర్ 18 అయిపోయింది, యావరేజ్ టెంపరేచర్ 19 అయిపోయింది. ఆ ఏరియాలో ఏమైపోయింది అంటే 20-30 yearsలో ఇంక్రీజ్ టెంపరేచర్ అయిపోయింది. సో ఇది ఏమైంది? క్లైమేట్ చేంజ్ అయిపోయింది. క్లైమేట్ చేంజ్ అయిపోయింది. సార్, ఇట్స్ ఆల్ ఓకే సార్, ఇవన్నీ మంచిగా ఉన్నాయి, కానీ మనం దీని గురించి ఎందుకు చదువుకుంటున్నాం? ఇది ఒక ప్రాసెస్ కూడా కదా, ఉండొచ్చు, అవ్వచ్చు. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్? దట్ కుడ్ బి ద క్వశ్చన్ ఆర్ నాట్? ఎస్, దట్ కుడ్ ద క్వశ్చన్. బట్ ద థింగ్ ఈస్ దట్ వాట్ ఎవర్ వీ హ్యావ్ డన్ టుడే, వాట్ ఎవర్ వీ హ్యావ్ లెర్న్ టుడే, all of this process brings what? Consequences. All of this process brings consequences. Okay.
మరి సార్ ఈ కాన్సిక్వెన్సెస్ దీనివల్ల ఈ వాట్ ఎవర్ ఈ కాన్సిక్వెన్సెస్ మీరు ఇప్పుడు చెప్పాలనుకుంటున్నారు, ఈ కాన్సిక్వెన్సెస్ మొత్తం దీనివల్లనే అవుతున్నాయని ఎలా చెప్తున్నారు సార్ అని క్వశ్చన్ వస్తుంది. మై డియర్ స్టూడెంట్స్, దెర్ ఈస్ వన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఈస్ దేర్ విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ విచ్ మై డియర్ స్టూడెంట్స్ నో, మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ 1988లో ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ అయింది. దట్ ఆర్గనైజేషన్ ఈస్ కాల్డ్ యాజ్ ఐపీసీసీ. ఐపీసీసీ స్టార్ట్ అయింది, రైట్. ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్. సో బికాస్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్లో, ఈ ఆర్గనైజేషన్లో చాలా సైంటిస్ట్ రీసెర్చ్ చేసుకొని ఓకే ఫ్రమ్ ఇండియన్ సైంటిస్ట్ రీసెర్చ్ చేసుకుంటారు క్లైమేట్ చేంజ్ వల్ల ల్యాండ్ మీద ప్రభావం ఏముంది. ఇంకా అమెరికన్ సైంటిస్ట్ మే డూ రీసెర్చ్ ఆన్ వాట్ ఓషన్ మీద ఎలాంటి ఎఫెక్ట్స్ అవుతున్నాయి, క్లైమేట్ ఈ CO2 ఎక్కువ అవ్వడం వల్ల ఓషన్ మీద క్లైమేట్ చేంజ్ ఎలా అవుతుంది, ఓషన్ మీద ఎఫెక్ట్స్ ఏమేమి ఉన్నాయి, ఓకే గ్లోబల్ వార్మింగ్ వల్ల. ఇంకా మన చైనా సైంటిస్ట్ వాళ్ళు ఓకే హిమాలయాలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి బికాస్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్. సో మెనీ కంట్రీస్ from different countries, different scientists, okay, various scientists will give reports on various aspects of environment గురించి various areas గురించి వీళ్ళు రీసెర్చ్ చేసుకొని గ్లోబల్ వార్మింగ్ ఇంపాక్ట్ అలాంటి ఏరియాస్ మీద ఎట్లా అవుతున్నాయి, ఓకే అవన్నీ కూడా వాళ్ళు ఇస్తారు. సో ఈ రిపోర్ట్స్కి మొత్తం కలెక్ట్ చేసేసి దానికి ఒక డ్రాఫ్ట్ డాక్యుమెంట్ లాగా పబ్లిష్ చేసిన పని ఎవరిది, ఓకే ఐపీసీసీ వాళ్ళు చేస్తారు. ఎవరిని ఐపీసీసీ డోంట్ కండక్ట్ ద రీసెర్చ్. ఐపీసీసీ రీసెర్చ్ కండక్ట్ చేయదు. ఐపీసీసీ ఏ సైంటిస్ట్కి అపాయింట్ చేయదు. రిమెంబర్ దిస్ పాయింట్. ఇట్ ఈస్ ఎ ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఇట్ రిసీవ్ రిపోర్ట్స్ ఫ్రమ్ వేరియస్ అక్లైమ్డ్ సైంటిస్ట్, ఎమినెంట్ సైంటిస్ట్ నుంచి రిపోర్ట్ తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత ఒక ప్రాపర్ డ్రాఫ్ట్ ప్రిపేర్ చేసి అందరికీ ఇస్తుంది అనమాట. కంట్రీ స్పెసిఫిక్ కూడా ఇస్తుంది. ఇండియాకి ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి కూడా చెప్తారు వాళ్ళు. అండ్ అదర్ కంట్రీస్ ప్రాబ్లమ్స్ ఆల్సో దే విల్ సే separately. According to this IPCC report, climate change వల్ల ఇంక్రీజ్ ఫ్లడ్డింగ్ అవ్వచ్చు. కొన్ని ఏరియాస్లో ఎక్కువ ఫ్లడ్డింగ్ కనిపించిందంట. ఓకే బికాస్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ ఆఫ్ ది గ్లోబ్ కొన్ని ఏరియాస్లో ఇంక్రీజ్ ఫ్లడ్డింగ్ కనిపించింది. కొన్ని ఏరియాస్లో డ్రాట్ కనిపించింది. డ్రాట్ అంటే ముందు ఆ ఏరియాలో రెయిన్ఫాల్ ఉన్నింది, ఇప్పుడు ఆ ఏరియాలో రెయిన్ఫాలే రావట్లేదంట. మళ్ళీ ఇలాంటి క్లైమేట్ చేంజ్ గ్లోబల్ వార్మింగ్ వల్ల క్లైమేట్ చేంజ్ ఏదో అవుతుంది. దానివల్ల గ్లేషియల్ మెల్టింగ్ చాలా ర్యాపిడ్ ఫేస్గా అవుతుంది. అంటే మన గ్లేషియర్స్ ఇంత పెద్ద గ్లేషియర్ ఇట్లా ఉందనుకోండి, గ్లేషియర్ దిస్ ఇస్ వాట్ గ్లేషియర్ అండి. గ్లేషియర్ అంటే ఏంటి, ఓకే స్నో రాక్ హిమాలయాస్లో ఉన్న మొత్తం ఐస్ రాక్స్కి ఏమంటారండి, గ్లేషియర్స్ అంటారు. గ్లేషియర్ రీట్రీటింగ్ అవుతుంది. అంటే గ్లేషియర్ ఇంత పెద్దగా ఉందనుకోండి, గ్లేషియర్ ఇంత పెద్దగా ఉంటే రీట్రీట్ అవుతుంది. రీట్రీట్ అంటే చిన్నగా అవుతుంది అనమాట, ష్రింక్ అవుతుంది. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ రీట్రీట్. సో ఏమవుతుంది, గ్లేషియల్ మెల్టింగ్ ర్యాపిడ్ అవ్వడం వల్ల గ్లేషియల్ రీట్రీట్ అవుతుంది. ఓకే గ్లేషియల్ రీట్రీట్ బికాస్ ఆఫ్ దిస్ అక్కడ ఉన్న ఏరియాస్ దగ్గర ఇంక్రీజ్ ఫ్లడ్డింగ్ వస్తుంది. సి లెట్ సపోజ్ ఐ విల్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఇందస్ వెళ్తుంది. ఇందస్, జలం, చీనాబ్, రావి, బీస్, సత్లెజ్. సో 5 rivers are there which actually make the పంచ్నాద్ ఎక్సెప్ట్ వాట్ ఇందస్. జలం, చీనాబ్, రవి, బీస్, సత్లజ్ ఈ 5 rivers-కి పంచ్నాద్ అంటారు. ఇండస్ ఈజ్ నాట్ కౌంటెడ్ దేర్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, రిమెంబర్ దిస్ పాయింట్, ఆల్ ఆఫ్ దీస్ టేక్స్ దేర్ ఒరిజిన్ ఫ్రమ్ వాట్ గ్లేషియర్. సమ్ ఆఫ్ ది అదర్ గ్లేషియర్లో, సమ్ ఆఫ్ ది అదర్ ఐస్ రాక్లో వాళ్ళది ఒరిజిన్ ఉంటుంది. అండ్ దే ఫ్లో టువర్డ్స్ వెస్ట్. అంటే ఇట్లా ఉంది కాబట్టి టోపోగ్రఫీ అంటే మనం నిలబడిన ప్లేస్కి టోపోగ్రఫీ అంటారు, సర్ఫేస్కి టోపోగ్రఫీ అంటారు. సో పైన కింద ఉండదు. సో హిమాలయాస్ పెద్దగా అంటే చాలా హైట్లో ఉన్నాయి. అండ్ దిస్ పార్ట్ ఆఫ్ ఏరియా ఈజ్ వాట్ కొంచెం స్లాంటీగా ఉంది. అందుకే రివర్స్ మొత్తం ఇట్లానే పోతాయి. రివర్స్ విల్ గో ఫ్రమ్ లైక్ దస్ ఆర్ రివర్స్ విల్ ఫ్లో లైక్ దిస్. రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే ఆర్ దిస్ ఫ్లో లైక్ దిస్. సో ఇక్కడ డౌన్ హై టు డౌనే వెళ్తాయి కదా, హై టు డౌనే. సో సపోజ్ నార్మల్గా ఇయర్స్ నుంచి 30 years నుంచి ఓకే ఇక్కడ ఉన్న టెంపరేచర్ అనుకోండి 16 degrees సెంటిగ్రేడ్. ఓకే హిమాలయ దగ్గర ఉన్న టెంపరేచర్ అనుకోండి 16 degrees సెంటిగ్రేడ్. ఆర్ యూ కెన్ సే దట్ సార్ మైనస్లో ఉంటుంది కదా సార్,
ప్లస్లో ఉండదు కదా. సపోజ్ ఓకే -10 degrees centigrade ఉందనుకోండి, -10 degrees centigrade ఉన్నింది. ఓకే, బికాస్ ఆఫ్ దాట్ -10 degrees centigrade ఇయర్స్ అండ్ ఇయర్స్, సెంచరీస్ అండ్ సెంచరీస్లో సెంచరీస్ నుంచి అది అక్కడ టెంపరేచర్ -10 degrees centigrade ఉంది. లెట్ సపోజ్ మళ్ళీ ఏమైపోయిందంటే కొంచెం బికాస్ ఆఫ్ ది 10 degrees centigrade ఇది పంచ్నాద్ ఉన్నాయి కదా, రావి జలం చెనాబ్ బీస్ వస్తే, సో వాళ్ళకి ఛానల్స్ ఉన్నాయా, వాళ్ళకి రివర్ ఛానల్ ఉందా లేదా, ఓకే రివర్ ఛానల్ ఇలా వెళ్తున్నాయి. ఈ రివర్స్కి డెప్త్ ఉందా, ఉంది. ఈ రివర్స్ న్యాచురల్ డెప్త్ ఉంది. న్యాచురల్లీ ఇక్కడ ఉన్న టెంపరేచర్ -10 degrees centigrade ఉన్నింది. బికాస్ ఆఫ్ దాట్ 10 degrees centigrade రివర్స్ హ్యావ్ ఏ ప్రాపర్ డెప్త్గా ఉన్నాయి అనమాట. రివర్స్ ఎంత కావాలి అంత డెప్త్లో ఉన్నాయి. సో ప్రాబ్లం ఏమి లేదు. నా ఇప్పుడు ఏమైందంటే -10 పోయి -8 అయిపోయింది. -8 అంటే కొంచెం హీట్ అయిపోయింది అనమాట. ఓకే, కొంచెం ఎక్కువ మెల్ట్ అవుతుంది, హీట్ అవుతుంది. అది అక్కడ ఉన్న టెంపరేచర్ -8 అయిపోయింది. మీన్స్ వాట్, ఇంక్రీజింగ్ హీట్. సో ఇప్పుడు -10 ఉన్నప్పుడు ఎంత ఇక్కడ రివర్ ఫ్లో అవుతుంది, -8 ఉన్నప్పుడు ఎక్కువ అవుతుందా లేదా, ఎక్కువ అవుతుంది. కానీ డెప్త్ పెరిగిందా, డెప్త్ ఇంత ఉన్నింది, -10 ఉంటే డెప్త్ ఇంత ఉన్నింది. ఓకే, డెప్త్ వాజ్ దిస్ మచ్, లెట్ సపోజ్ -10 డెప్త్ ఆఫ్ రివర్ జేహలం చీనాబ్ రావి బీ సత్లజీ డెప్త్ ఇంత ఉన్నింది. కానీ కొంచెం టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల, -8 అవ్వడం వల్ల ఏమైందంటే డెప్త్ మాత్రం ఇంక్రీజ్ కాదు కదా, అప్పటికప్పుడే వాటర్ ఫ్లో ఎక్కువ అయిపోయింది. వాటర్ ఫ్లో ఎక్కువ అయిపోయి ఇక్కడ మొత్తం ఫిల్ అయిపోయి అటు ఇటు ఫ్లడ్డింగ్ అవుతుంది. అందుకే ర్యాపిడ్ గ్లేషియల్ మెల్ట్ వల్ల కూడా అక్కడ ఉన్న ఏరియాస్లో యు ఆర్ సీయింగ్ వాట్, ఫ్లడ్డింగ్. ఓకే, ఎక్కువ ఫ్లడ్డింగ్ ఉంటే యూ విల్ సీ ఫ్లడ్స్ వస్తే ఏమవుతుంది అంటే స్ట్రక్చర్స్ మంచిగా ఉంటాయా, ఉండవు. డ్యామ్స్ బస్ట్ అవుతాయి. ఓకే, ల్యాండ్ స్లైడ్స్ కనిపిస్తాయి మీకు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో ల్యాండ్ స్లైడ్స్ కూడా కనిపిస్తాయి ఎక్కువ రెయిన్ఫాల్ అవ్వడం వల్ల. దిస్ ఈజ్ ఆల్ మేక్ దిస్ సాయిల్ వెరీ సాఫ్ట్ అండ్ కంటిన్యూస్ వాటర్ వల్ల ఇరోజన్ అవుతుంది. రాక్స్ది ఏమవుతుంది, ఇరోజన్ ఇలా కొట్టుకుని మళ్ళీ వస్తుంది కదా, వాటర్ కొట్టుకుని ఇలా మళ్ళీ వస్తుంది. ఇలా కొలైడ్ అయిపోయి వాటర్ వస్తూ ఉంటే ఏమవుతుందంటే రాక్ కింద నుంచి చాలా సాఫ్ట్గా అయిపోయి, ఓకే మొత్తం ఆ బేస్ మొత్తం ఎరోడ్ అవ్వడం వల్ల మొత్తం రాక్ పడిపోతుంది ఆఫ్టర్ సమ్ ఇయర్స్ లీడింగ్ టు లాస్ ఆఫ్ లైఫ్ అండ్ ప్రాపర్టీ అండి. మళ్ళీ వీళ్ళు ఏమన్నారంటే ఐపీసీసీ రీసెర్చ్ సైంటిస్ట్ వాళ్ళు ఏమన్నారు, ఓకే హీట్ వేవ్స్ వల్ల వస్తున్నాయంట. ఏమొస్తున్నాయి, హీట్ వేవ్స్ వస్తున్నాయి బికాస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. కోల్డ్ వేవ్స్ వస్తున్నాయి. మనకు హీట్ వేవ్స్ ఎక్కువ వస్తాయండి, కోల్డ్ వేవ్స్. అండ్ ల్యాండ్ డిగ్రేడేషన్ అవుతుంది బికాస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. ల్యాండ్ అక్కడ కొన్ని ఏరియాస్లో డ్రాట్ రావడం వల్ల ల్యాండ్కి వాటర్ ప్రాపర్గా దొరకట్లేదు. అండ్ బికాస్ ఆఫ్ దాట్ సాయిల్ ఫర్టిలిటీ ఈజ్ అనేబుల్ టు బీ కెప్ట్ ఇంటాక్ట్. సపోజ్ 1992లో ఒక ఏరియాలో ప్రాపర్గా వాటర్ పడుతుంది. ఓకే, బిఫోర్ దాట్ లెట్ us అండర్స్టాండ్ దిస్ వన్. ఒక వెట్ సాయిల్ ఉందనుకోండి. ఓకే, ఒక సాయిల్ ఇంత సాయిల్ తీసుకోండి, ఇంకా ఇంత సేమ్ అమౌంట్ ఆఫ్ సాయిల్ ఇక్కడ కూడా తీసుకోండి. ఓకే, ఒకదానిలో వాటర్ వేయకండి, ఇక్కడ ఫ్యాన్ పెట్టండి. ఓకే, సో ఎక్కడ ఎరోజన్ ఎక్కువ అవుతుంది. ఓకే, సో వాటర్ ఉన్నది తొందరగా, ఓకే వోంట్ బి ట్రాన్స్ఫర్డ్ త్రూ ఎయిర్, తొందరగా అక్కడ నుంచి మూవ్ అవ్వదు. ఎందుకంటే వాటర్ కీప్స్ ద మాలిక్యూల్స్ ఆఫ్ ది సాయిల్ టుగెదర్. ఓకే, మాలిక్యూల్స్ ఆర్ యూ కెన్ సే దట్ మెటీరియల్ ఆఫ్ ది సాయిల్స్ టుగెదర్. వెరాజ్ ఇక్కడ డ్రైగా ఉన్న సాయిల్ తొందరగా లేస్తుంది అనమాట. అండర్స్టూడ్ మై పాయింట్. ద సేమ్ వే అండి, సో ఒక ఏరియాలో నార్మల్గా వాటర్ పడుతున్నప్పుడు ఆ సాయిల్లో ఉన్న మాయిశ్చర్ కీప్స్ ద సాయిల్ ఇంటాక్ట్ అండ్ సాయిల్ విల్ బీ హ్యావింగ్ ఇట్స్ ఫర్టిలిటీ. ఓకే, ఎందుకంటే టాప్ సాయిల్లోనే ఫర్టిలిటీ ఉంటుంది. టాప్ సాయిల్ అంటే 1-2 feet కిందనే మనకు ఫర్టిలిటీ ఉంటుంది, తర్వాత ఏముండదు. దట్ ఈస్ నాట్ యూస్ఫుల్ ఫర్ ద గ్రోయింగ్ ఆఫ్ క్రాప్స్. సో రైట్, సో ఒక ఏరియాలో ప్రాపర్గా వాటర్ పడడం వల్ల సాయిల్ ఇంటాక్ట్గా ఉంది, సాయిల్ ఇరోజన్ కూడా అవ్వట్లేదు, అండ్ సాయిల్ ఫర్టిలిటీ ఇంటాక్ట్ అంటే క్రాప్ ప్రొడక్షన్ మంచిగానే జరుగుతుంది. కానీ క్లైమేట్ చేంజ్ వల్ల ఉన్న ఏరియాలో రెయిన్ఫాల్ వస్తున్న ఏరియాకి డ్రాట్ వచ్చేస్తుంది. డ్రాట్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ సాయిల్లో ఉన్న మొత్తం మాయిశ్చర్ ఆర్ వాటర్ ఏదైనా ఉంటుంది అది మొత్తం ఎవాపరేట్ అయిపోతుంది. ఎవాపరేట్ అయిన తర్వాత ఆ సాయిల్లో క్రాక్స్ వచ్చేస్తాయి. లేకపోతే ఓకే, ఆర్ ఎల్స్ వాట్ విల్ హ్యాపెన్,
the soil will become very loose and ఏదైనా చిన్న విండ్ అయినా వస్తే సాయిల్ విల్ మూవ్ ఫ్రమ్ దట్ పర్టికులర్ ప్లేస్, ఎరోజన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆ ఎరోజన్ వల్ల యూ కెన్ అండర్స్టాండ్ దట్ టాప్ లేయర్ మొత్తం వెళ్ళిపోతుంది. టాప్ లేయర్ వెళ్ళిపోయిన తర్వాత ఓకే వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ద టాప్ లేయర్ మూవ్స్ అవే, then there won't be any fertility left, and that is only called as what? Land degradation. That is only called as land degradation. And sea level కూడా రైజ్ అవుతుంది అండి. సీ లెవెల్ రైజ్ అవ్వడం వల్ల సీ ఎరోజన్ కూడా అవుతుంది. ఏమవుతుంది? సీ ఎరోజన్ కూడా అవుతుంది. సీ ఎరోజన్ అంటే ఏంటి? ఇప్పుడు నేను ఇక్కడ విశాఖపట్నం లేక బీచ్ దగ్గర ఇక్కడ నిలబడిన, ఓకే, వాటర్ బీచ్ దగ్గర వాటర్ ఇట్లా వస్తుంది, నా కాలుకి కొడుతుంది, వెళ్ళిపోతుంది అన్నమాట, అంతే. నేను ఇది 2018లో ఇట్లా జరిగింది, 2018లో ఇట్లా జరిగింది. మళ్ళీ ఏమైందంటే 2022లో మళ్ళీ పోయినా, మళ్ళీ ఇప్పుడు అదే ప్లేస్లో అదే బీచ్ దగ్గర వెళ్తే వాటర్ ఇంతవరకు వస్తుంది. వాటర్ ఇంతవరకు, ముందు అక్కడ ఉన్నా కదా, ఇప్పుడు వాటర్ ఇంతవరకు వస్తుంది. ఏమైందంటే అక్కడున్న వాటర్ కొంచెం లెవెల్, వర్షం ఎక్కువ పడడం వల్ల వాటర్ ఓషన్లో ఎక్కువ అయిపోయి అది ఇంతవరకు వస్తుందన్నమాట. దట్ ఈస్ కమింగ్ టిల్ హియర్. ఇప్పుడు ఆ వాటర్ నాకు ఇక్కడ కొట్టుకొని వెళ్తుందన్నమాట. ఒకప్పుడు నేను ఇక్కడ వాటర్ వచ్చేది, ఓకే, టచింగ్ మై ఫీట్. నౌ ద వాటర్ ఈస్ టచింగ్ హియర్. సో సీ ఏం చేసింది? వాటర్ ఏం చేసింది? సీ ఏం చేసింది? ఓషన్ ఏం చేసింది? ఇక్కడ ఉన్న ల్యాండ్ అటు నుంచి ఇక్కడ ఉన్న ల్యాండ్కి ఎరోడ్ చేసింది అన్నమాట. అక్కడ ఉన్న ల్యాండ్కి ఎరోడ్ చేసింది. ఇట్లా జరుగుతూ ఉంటే వాట్ విల్ హ్యాపెన్? ఇప్పుడు అటు సైడ్ చూసుకోండి, ఓకే, దట్ సైడ్ మేబీ దట్ సైడ్ ఒక హౌసెస్ ఉన్నాయి, ఓకే, అండ్ హ్యూమన్ సెటిల్మెంట్స్ ఆర్ దేర్, ఓకే, హ్యూమన్ సెటిల్మెంట్స్, ఓకే, ఫ్రమ్ హియర్ మై పెన్ టు మై దిస్ హ్యాండ్ మై వాచ్, ఓకే, ఇది బీచ్, ఇది దిస్ పెన్ ఈజ్ మై హ్యూమన్ సెటిల్మెంట్స్. సో బీచ్కి హ్యూమన్ సెటిల్మెంట్కి ఇంత డిస్టెన్స్ ఉంది కదా. సో ఎప్పుడైనా సైక్లోన్ ఏదైనా వస్తే ఈ సైక్లోన్ ఇక్కడే ఆగిపోతుంది, హ్యూమన్ సెటిల్మెంట్కి టచ్ అవ్వట్లేదు. నా ఇప్పుడు ఏమైతుంది? ఓకే, ఈ వాచ్ దగ్గర ఉన్న బీచ్ ఇక్కడ వరకు వచ్చేసింది. విత్ దట్ వాట్ హ్యాపెన్? నౌ సైక్లోన్ సునామీ వస్తే ఇది మొత్తం హ్యాబిటేషన్స్కి మొత్తం ఇట్లా డిస్ట్రక్ట్ చేస్తుంది. దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ బికాస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఆర్ గ్లోబల్ వార్మింగ్ వల్ల ఇలా ఓషన్ లెవెల్స్ కూడా, సీ లెవెల్స్ కూడా రైజ్ అవుతున్నాయి. అండ్ యూ కెన్ అండర్స్టాండ్ సునామీ రావడం వల్ల 2004లో మన ద సదర్న్ మోస్ట్ టిప్ ఆఫ్ అవర్ కంట్రీ which is in Andaman Nicobar Island. Nicobar Island lo last tip, southernmost tip was Pygmolia Point, Indira Point. Pygmolia Point antaru, Indira Point antaru, just like Hyderabad etla undi akkada kuda oka peru undannamata. So Indira Point చెప్తారు, లేకపోతే Pygmolia Point. అది సబ్మర్జ్ అయిపోయింది. అంటే ఏంటి? సో there is chances are there where the places which are what, where the places అంటే ఇవి ఐలాండ్స్ ఉన్నాయి అనుకోండి, these are all what islands. కానీ see ocean because of global warming excess evaporation అవుతుంది. ఎవాపరేషన్ అయిన తర్వాత అదే కిందికి ఒక as the water goes up what will happen? The water will cool down and unable to saturation dew point వచ్చిన తర్వాత the water will come in the form of what? Rainfall. Water will come in the form of what? Rainfall. Right or wrong? So ఎక్కువ గ్లోబల్ వార్మింగ్ అవ్వడం వల్ల ఓషన్స్ చాలా హీట్ అయిపోయి, చాలా ఎవాపరేషన్ అయిపోయి, చాలా వాటర్ పడుతుందన్నమాట. మళ్ళీ ఓషన్ అండ్ ఐలాండ్స్. సో ఐలాండ్స్ కొంచెం పైన ఉందనుకోండి, ఓకే, సో ఇక్కడ ఓషన్ లెవెల్, ఇది ఓషన్ లెవెల్ అండ్ ఐలాండ్స్ కొంచెం పైన. సో బికాస్ ఆఫ్ ఎక్సెస్ రెయిన్ఫాల్ వల్ల ఓషన్లో వాటర్ ఎక్కువైపోయి, సో ఓషన్ ఈజ్ నౌ what totally submerging the islands also. So low lying అంటే ఓషన్ కి దగ్గరగా, ఓషన్ కి హారిజంటల్ గా సీదాగా ఉన్న ఐలాండ్స్ ఏమేమి ఉంటాయి, ఆ ఐలాండ్స్ సబ్మర్జ్ అయిపోతాయి. సో గ్లోబల్ వార్మింగ్ వల్ల low lying islands will also be submerged. So are you getting my point? Okay, and very very important, okay, here because of this carbon dioxide and along with other gases, okay, it also harms our
ఓజోన్ లేయర్ ఆల్సో విచ్ ప్రొటెక్ట్స్ అస్ ఫ్రమ్ యూవీ హార్మ్ఫుల్ యూవీ రేడియేషన్స్. లేకపోతే మీకు స్కిన్ క్యాన్సర్ అవుతుంది. స్కిన్ క్యాన్సర్ అంటే స్కిన్లో సెల్స్ ప్రొడక్షన్ ఎక్కువ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సెల్స్ అక్కడ చాలా పెద్దగా అయిపోతుంది. సో దట్ విల్ రెస్ట్రిక్ట్ యువర్ బ్లడ్ అండ్ యూ విల్ బీ సఫరింగ్ ఫ్రమ్ పారాలసిస్ అండ్ అల్టిమేట్లీ డెత్ ఆల్సో. సో యూ కెన్ అండర్స్టాండ్ దాట్ గ్లోబల్ వార్మింగ్ వల్ల క్లైమేట్ చేంజ్ అవుతుంది. క్లైమేట్ చేంజ్ అయితే ఇవన్నీ ప్రాబ్లమ్స్ అవుతాయండి. అండ్ వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మై డియర్ స్టూడెంట్స్. ఓకే, క్లైమేట్ అనేది, ఎన్విరాన్మెంట్ అనేది, స్కై అనేది, ఓషన్ అనేది, వాట్ ఎవర్ ఆర్ దేర్, ఈజ్ ఇట్ రెస్ట్రిక్టెడ్ టు వన్ కంట్రీ? ఈజ్ ఇట్ రెస్ట్రిక్టెడ్ టు వన్ కంట్రీ? అంటే ఇండియాలో మనం వెహికల్ అంటే పెట్రోల్ డీజిల్ వెహికల్ నడిస్తే ఇండియాకే ఎఫెక్ట్ అవుతుందా? లేదు కదా. ఇండియా నుంచి మంచిగా ఇట్ విల్ గో టు ద అట్మాస్ఫియర్, ఇట్ విల్ గో టు బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, ఎక్కడెక్కడ మొత్తం స్కై ఈజ్ ఓపెన్. స్కై ఈజ్ ఓపెనా లేదా? స్కై ఈజ్ ఓపెన్ మై డియర్ స్టూడెంట్స్. అందుకే ఎన్విరాన్మెంట్ కన్జర్వ్ చేయాలంటే ఒక కంట్రీది కాదు, ఓషన్లో ఓషన్ రైజ్ ఇంక్రీజ్ చేయకుండా మనం ప్రొటెక్ట్ చేయాలంటే, గ్లేషియల్ మెల్టింగ్ మనం ప్రొటెక్ట్ చేయాలంటే ఇది ఒక కంట్రీ ప్రాబ్లం కాదు. ఓకే, వన్ కంట్రీస్ మే ఎఫెక్ట్ అదర్ కంట్రీ మే ఎఫెక్ట్ అదర్ కంట్రీ. ఓకే, ఇండియా చాలా పెద్దగా ఉంది, రష్యా చాలా పెద్దగా ఉంది, యుఎస్ చాలా పెద్దగా ఉంది. సో వీళ్ళ దగ్గర అనుకోండి ఒక 2 lakhs ఇండస్ట్రీస్ ఉంటాయి విచ్ ఆర్ ఎమిటింగ్ CO2. అంటే క్రోర్స్ ఆఫ్ వెహికల్స్ ఉంటాయి విచ్ ఆర్ రన్నింగ్ ఆన్ దర్ రోడ్స్, రైట్ ఆర్ రాంగ్. కానీ మాల్దీవ్స్, కానీ శ్రీలంక, కానీ సేచెల్స్ చాలా అండర్ డెవలప్డ్ కంట్రీస్ కదా, అండర్ డెవలప్ ఐలాండ్స్ కదా. సో మన వల్ల వాళ్ళకి అనవసరంగా హామ్ అవుతుంది కదా. వాళ్ళు అంతా వెహికల్స్ యూజ్ చేయట్లేదు, వాళ్ళ దగ్గర అంతా ఇండస్ట్రియలైజేషన్ లేదు, వాళ్ళ దగ్గర అంతా కోల్ పవర్ ప్లాంట్స్ లేవు కదా. సో మన యాక్టివిటీస్ వల్ల వాళ్ళకి కూడా చాలా ఇబ్బందిగా అవుతుంది. దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ వాట్ దిస్ ఐలాండ్స్. అంటే చాలా ఇంకా వాళ్ళు చాలా ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఓకే, ఇన్ ద క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్సెస్లో మీ వల్లనే అవుతుంది ఇవన్నీ, మాది ఈ పార్ట్ పోయింది, ఆ పార్ట్ సమ్మర్జ్ అయిపోయింది. ఇట్ ఈస్ బికాజ్ యువర్ ఇండస్ట్రియలైజేషన్, ఇట్ ఈస్ బికాజ్ యువర్ CO2 ఎమిషన్స్ ఆర్ వెరీ మోర్. బికాస్ ఆఫ్ దాట్, బికాస్ ఆఫ్ మీ వల్ల మా ల్యాండ్స్ మొత్తం ఎరోడ్ అయిపోతున్నాయి, సీ ఎరోజన్ అయిపోతుంది, అండ్ మా ఏరియా కూడా చిన్నగా అయిపోతుంది. దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు అని వాళ్ళు కూడా అడుగుతున్నారు. And India, as one of the cultured best country, we are taking a stand with that countries. మనం కూడా పెద్ద నేషన్స్కి అదే చెప్తున్నాం, మాకు ప్రాబ్లమ్స్ అవుతున్నాయి because of your industrialization, because what you have done in the future, we are having a great problems with regard to your industry. So we are taking a stand. And actually మనం వాళ్ళది ఒక సౌండ్ బాక్స్ అయిపోయినాం. ఓకే, చిన్న కంట్రీస్కి అంత కేర్ ఎవరు చేయరు కాబట్టి మనం వాళ్ళతో సహాయం చేసుకొని వాళ్ళ వాయిస్ మనం కాన్ఫరెన్సెస్లో, UN సమ్మిట్స్లో, ఓకే, మనం కన్వెన్షన్స్లో మనం చెప్తున్నాం అన్నమాట, వాళ్ళ బాధలు మనం చెప్తున్నాం. సో ఇండియా ఈజ్ యాక్టింగ్ యాజ్ ఎ బిగ్ బ్రదర్ టు ఎవ్రీ కంట్రీ విచ్ ఈస్ అనేబుల్ టు వాయిస్ their what grievances and issues in front of the best and developed countries. Okay andi, now the total story to conserve our planet Earth, because as I have told you that environment is not restricted to India, environment is there everywhere. Any activity in USA will affect us, any activity here will affect them. Okay, it's a circle, environment is open, sky is open, okay, gases goes, seas goes from here and there, that is very common thing, right? Now the total story, the beginning of this protection of earth, okay, and realizing the importance of climate protection or environment protection, you can say precisely, started in the year 1972, my dear students. 1972 lo start ayindi ivanni. In the 1972, all countries' representatives, prime ministers, they have attended this meeting. Okay, this meeting, this conference was called as, this summit at that time was called as United Nations. All nations united together, అందరు కలిసి ఇది చేద్దాం. ఓకే, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యూమన్ డెవలప్మెంట్, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ human development. Okay, and this conference held in Stockholm. Stockholm is a city. Stockholm convention kuda chestam. Convention ante andarki పిలవడం, రండి జస్ట్ లైక్ పెళ్ళి ఉన్నప్పుడు ఈ కన్వెన్షన్లో ఉంది, ఆ కన్వెన్షన్లో ఉంది అంటారు కదా, అందరూ రండి అనమాట. సో స్టాక్హోమ్లో ఒక కన్వెన్షన్ అయింది అండి. ఓకే,
ఈ కన్వెన్షన్లో ఇండియా కూడా పార్టిసిపేటెడ్. ఎందుకంటే ఈ క్లైమేట్ చేంజ్ వల్ల ఇలాంటి అన్ని కాన్సిక్వెన్సెస్ మనం చదువుకున్నాం కదా, ఇలాంటి కాన్సిక్వెన్సెస్ వస్తున్నాయని రీసెర్చ్ చాలామంది సైంటిస్ట్ చెప్తున్నారు. ఓకే, సైంటిస్ట్ ఆర్ టెలింగ్ అబౌట్ ఇట్. సో అవి కాగ్నిజెన్స్లో తీసుకొని కంట్రీస్ అందరూ కలిసి సరే ఏదో ఒకటి చేద్దామని డిసైడ్ అయ్యిండ్రు. అండ్ దే మెట్ ఇన్ స్టాక్హోమ్లో కలిసిండ్రు వాళ్ళందరూ. కలిసిన తర్వాత కంట్రీస్ రికగ్నైజ్ అండి. కంట్రీస్ రికగ్నైజ్, ఎస్ మనం మన అర్త్కి ప్రొటెక్ట్ చేసుకోవాలి. వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ అర్త్. అండ్ వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ద అర్త్ ఫ్రమ్ వాట్? గ్లోబల్ వార్మింగ్ అండ్ క్లైమేట్ చేంజ్. ఓకే, సరే అయిపోయింది. మళ్ళీ ఇక్కడ అందరూ రికగ్నైజ్ చేసుకున్నారు, ఎస్ వీ హ్యావ్ టు డూ దట్. ద మేజర్ మీటింగ్ ఎప్పుడైందంటే 1992లో అయిందండి. మేజర్ మీటింగ్ టుక్ ప్లేస్ ఇన్ 1992 విచ్ ఈస్ కాల్డ్ యాజ్ యునైటెడ్ నేషన్ కన్వెన్షన్, యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, UNFCCC. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. కన్వెన్షన్ ఆన్ వాట్? క్లైమేట్ చేంజ్. సో అందరూ మళ్ళీ కలిసిండ్రు, సరే ఏదో ఒకటి ప్రాపర్గా చేద్దామని. ఓకే, 1992 సో యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ ఆన్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. దిస్ వాజ్ హెల్డ్ ఇన్ రియో డి జెనీరో అండి. రియో డి జెనీరోలో వీళ్ళందరూ కలిసిండ్రు. ఇట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ బ్రెజిల్. క్యాపిటల్ సిటీ ఆఫ్ బ్రెజిల్లో మళ్ళీ కలిసిండ్రు. కలిసిన తర్వాత ఏమన్నారంటే దిస్ సమిట్ ఈస్ కాల్డ్ యాజ్ 1992లో రయో అర్త్ సమ్మిట్ అని అలా కూడా ఫేమస్ అండ్ పాపులర్గా అయింది. ఇది రయో అర్త్ సమ్మిట్, రయో అర్త్ సమ్మిట్ కూడా అంటారు. ఈ సమ్మిట్లో 3 ఇంపార్టెన్స్ కన్వెన్షన్స్ ఫార్ములేట్ చేసిండ్రు. ఓకే, 3 important conventions were formulated. First one, UNFCCC. Second one, Convention on Biological Diversity. Third one, Convention to combat desertification. Okay, Convention on Biological Diversity. ఓకే, అండ్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అండ్ ఎజెండా 21 అని ఫార్ములేట్. అంటే ఎజెండా ఏముంది? 21st సెంచరీది ఎజెండా ఏముంది? 21st సెంచరీది ఎజెండా ఆఫ్ ద టోటల్ కంట్రీస్ ఇస్ వాట్? ప్రొటెక్షన్ ఆఫ్ అర్త్. ఓకే, గ్లోబల్ వార్మింగ్తో ప్రొటెక్ట్ చేయాలి, అదే ఎజెండా. సో కన్వెన్షన్స్ 3 కన్వెన్షన్స్ వచ్చినాయండి. 3 కన్వెన్షన్స్ వచ్చినాయి. ఫైన్. ఓకే, సో నా వాట్ హ్యాపెన్ ఆఫ్టర్ దట్ ఏమైందంటే మనకు మేజర్లీ దీంతో పని ఉంది, ఈ కన్వెన్షన్తో పని ఉంది. కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఈ కన్వెన్షన్ బయోలాజికల్ డైవర్సిటీ ప్రొటెక్ట్ చేయాలి. మన దునియాలో మన వరల్డ్లో ఉన్న ఎనిమల్స్ ప్లాంట్స్ వెరైటీ ఎంత ఉంది అవన్నీ ప్రొటెక్ట్ చేయాలి, ఎక్స్టెంట్ అవ్వకుండా చూసుకోవడం. మళ్ళీ డీసర్టిఫికేషన్ అని పదం ఉంది ఒకటి, అంటే ల్యాండ్ డిగ్రేడ్ అయిపోయి ప్రొడక్షన్ అవ్వట్లేదు కదా, క్రాప్ ప్రొడక్షన్ అవ్వట్లేదు. సో డీగ్రేడేషన్ మనం తక్కువ చేయాలి, ప్రొడక్షన్ మాత్రం కంటిన్యూ చేయాలి. ఎందుకంటే జనాలకి ఫుడ్ కావాలండి, లేకపోతే బతకరు. సోషల్ అన్రెస్ట్ అయిపోతుంది, సొసైటీలో డిసార్డర్ అయిపోతుంది, సొసైటీలో డిస్హార్మోనీ అయిపోతుంది, రాబరీ, చీటింగ్, ఫ్రాడ్ అవన్నీ నడుస్తాయి. ఓకే, సో ల్యాండ్కి కూడా ప్రొటెక్ట్ చేయాలి, ల్యాండ్ ఫర్టిలిటీ కూడా ప్రొటెక్ట్ చేయాలి. అది ఒక కన్వెన్షన్. కానీ మనకు కావాల్సిన కన్వెన్షన్ ఇది. 1992లో ఈ కన్వెన్షన్ వచ్చింది. మళ్ళీ దీని గురించి ఓకే మేజర్లీ ఏమన్నారంటే మళ్ళీ కలుద్దాం, మళ్ళీ కలిసిన తర్వాత టార్గెట్ ఇద్దాం. టార్గెట్స్ అంటే గ్లోబల్ వార్మింగ్, CO2 ఎమిషన్స్ తక్కువ చేయాలి. CO2 ఎమిషన్స్ తక్కువ చేయడానికి ఫాజిల్ ఫ్యూల్స్ తక్కువ యూజ్ చేయాలి. అంటే పెట్రోల్, డీజిల్, కోల్ తక్కువ యూజ్ చేయాలి. సో ఎవరు ఎంత తక్కువ యూజ్ చేయాలి ఇవన్నీ డిసైడ్ చేద్దాం, మళ్ళీ కలుద్దామని అన్నారు. ఓకే, మళ్ళీ కలిసిండ్రు ఎక్కడ? 1997లో కలిసిండ్రు.
ఓకే, వేర్ క్యోటో, జపాన్లో ఒక సిటీ ఉంది, క్యోటోలో కలిసిండ్రు. ఓకే, మళ్ళీ 1997 క్యోటోలో కలిసి, క్యోటో కాదు క్యోటోలో కలిసిండ్రు. ఓకే, కలిసిన తర్వాత కంట్రీస్కి 2 కేటగిరీస్లో డివైడ్ చేసుకున్నారు, ఎనెక్జర్ అండ్ నాన్ ఎనెక్జర్ కంట్రీస్ అని. ఎనెక్జర్ అండ్ నాన్ ఎనెక్జర్. ఎనెక్జర్ కంట్రీస్లో డెవలప్డ్ కంట్రీస్కి పెట్టారు, అంటే యుఎస్ఏ, యూకే, జర్మనీ. మరి నాన్ ఎనెక్జర్ కంట్రీస్లో ఇండియా, చైనా, పాకిస్తాన్ ఆల్ ఆర్ దేర్. ఓకే, అంటే డెవలప్ కంట్రీస్ ఒక కేటగిరీ, అండర్ డెవలప్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ ఒక కేటగిరీ. ఓకే, ఎమర్జింగ్ ఎకనామీస్ కూడా అంటారు, డెవలపింగ్ కంట్రీస్ కూడా అంటారు. రైట్, వీళ్లకు కొన్ని టార్గెట్స్ ఇచ్చిండ్రు 1997లో. ఎందుకంటే మళ్ళీ దానికి చాలా స్టోరీ ఉంది. ఇండస్ట్రియలైజేషన్ అంటే ఇండస్ట్రీస్ పెట్టడం, ఇంకా ఇండస్ట్రీ నుంచి ప్రొడక్షన్ చేయడానికి. ఒకప్పుడు పెట్రోల్, డీజిల్, కోల్ ఒక విపరీతంగా వాడిన కంట్రీస్ ఎవరు? ఈ కంట్రీస్, యుఎస్, యూకే, జర్మనీ, ఫ్రాన్స్, యూరోప్ కంట్రీస్, రష్యా, పెద్ద పెద్ద కంట్రీస్. ఓకే, ఇప్పుడు డెవలప్ కంట్రీస్ ఉన్నారు కదా, వాళ్ళందరూ ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో వెళ్ళారు. రెవల్యూషన్ అంటే ఏంటంటే సెంచరీస్ సాగుతుంది. ఓకే, 1800లో ఓకే యూరోప్లో, యూకేలో, జర్మనీలో, యుఎస్లో నంబర్ ఆఫ్ కంట్రీస్, నంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేసిండు అనమాట. వీళ్ళు ఇండస్ట్రీస్లో మళ్ళీ మొత్తం స్మోక్ వస్తుంది డెఫినెట్గా. స్మోక్లో CO2, రైల్వేస్ CO2, కోల్ CO2, కమ్యూనికేషన్కి CO2, ఇండస్ట్రియల్ ప్రాసెస్కి CO2, పెట్రోల్, డీజిల్ మొత్తం యూస్ చేసుకొని. ఓకే, వాళ్ళ వల్లనే, అంటే అప్పుడు మనకు ఇండిపెండెన్సే దొరకలేదు. మెనీ కంట్రీస్ డిడ్ నాట్ గాట్ ఇండిపెండెన్స్ ఓన్లీ ఎట్ దట్ టైమ్. సో మనం ఒక కాలనీ లాగా వాళ్ళ కింద బతికినాం. ఓకే, ఎక్కడ కూడా వాళ్ళు ఇక్కడ నుంచి రా మెటీరియల్ తీసుకొని అక్కడ ఇండస్ట్రీస్లో పెట్టుకున్నారు. సో చాలా కంట్రీస్ 18th and 19th సెంచరీలో కంట్రీస్కి ఇండిపెండెన్స్ లేదు, మెనీ ఆఫ్ ది కంట్రీస్. సో డెవలప్ కంట్రీస్ మొత్తం ఇండస్ట్రియలైజేషన్ చేసి మొత్తం CO2 అట్మాస్ఫియర్లో, క్లైమేట్లో, మొత్తం స్కైలో మొత్తం రిలీజ్ చేసి. ఓకే, ఆ ఇంపాక్ట్స్ మనకు ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా. ఓకే, వాళ్ళు మొత్తం ఇండస్ట్రియలైజేషన్ చేసుకొని వాళ్ళ కంట్రీమెన్కి ఎలక్ట్రిసిటీ ఇచ్చుకున్నారు, ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చుకున్నారు, అన్నీ ఇచ్చుకున్నారు, మెటీరియల్ ఇచ్చుకున్నారు. సో ఎవ్రీథింగ్ దే హ్యావ్ గివెన్. మనం అవన్నీ ఇంకా ఇవ్వలే కదా. ఇంకా ఎలక్ట్రిసిటీ ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ది కంట్రీ లేదు కదా మనకు. ఇంకా మనకు రోడ్స్ అవన్నీ కట్టాలి కదా. వాళ్ళు మంచిగా చేసుకున్నారు 1800 సెంచరీ, 1900 సెంచరీలోనే మంచిగా కట్టుకున్నారు అన్నీ. ఓకే, మళ్ళీ ఫాజిల్ ఫ్యూల్స్ యూస్ చేసి మళ్ళీ పెట్రోల్, డీజిల్ అప్పుడు అదే టెక్నాలజీ ఉండింది, దాంతోనే ఎనర్జీ ప్రొడక్షన్ చేయాల్సి వచ్చింది. సో వాళ్ళు ఒక రేంజ్లో కాలనీస్లో మన దగ్గర నుంచి కోల్, మన దగ్గర నుంచి పెట్రోల్ ఇవన్నీ తీసుకొని ఏం చేసిండు, మన దగ్గర నుంచి, ఆఫ్రికా నుంచి, అన్ని కంట్రీస్, ఏషియన్ కంట్రీస్ నుంచి తీసుకొని వాళ్ళు మంచిగా ఇండస్ట్రీస్ నడిపించుకున్నారు. అక్కడ ఇండస్ట్రియల్ కోల్ తక్కువ ధరలో దొరికింది, పెట్రోల్ తక్కువ ప్రైస్లో దొరికింది. అది తీసుకొని వాళ్ళు ఇండస్ట్రీస్ నడిపించిండ్రు. ఇంకే పెన్సిల్, రబ్బర్, షార్ప్నర్, 2 వీలర్ 4 వీలర్ కర్టెన్స్ అవన్నీ చేసిండ్రు అందరికీ. సో వాళ్ళ వల్లనే, ఆ రెవల్యూషన్ వల్లనే ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ అవుతుంది, ఇప్పుడు క్లైమేట్ చేంజ్ మనం చూస్తున్నాం అన్నమాట. సో అందరూ ఏమన్నారు, డెవలపింగ్ కంట్రీస్ స్పెషల్లీ ఇండియా విల్ బి ద ఫోర్ ఫ్రంట్ టు టేక్ ద స్టాండ్ ఆన్ జస్టిస్. సో ఇండియా అండ్ మెనీ అదర్ కంట్రీస్ టోల్ దట్ ఇది బికాస్ ఆఫ్ మీ వల్లనే అయింది ఇవన్నీ. ఓకే, సో మీరు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇంకా మా దగ్గర పవర్టీ ఉంది, ఇంకా మా దగ్గర సోషల్ ఎక్స్క్లూజన్ నడుస్తుంది, ఇంకా మా దగ్గర లాస్ట్ మైల్ కనెక్టివిటీ లేదు, ఇంకా మా దగ్గర వాటర్ సప్లై ఎవరి ఇంటికి లేదు. సో ఫస్ట్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత మేము కూడా డిక్రీజ్ చేస్తాం. మీరు ఎట్లా ఇచ్చుకున్నారు, మేము కూడా ఇవ్వాలి కదా. ఓకే, ఇప్పుడున్న టెక్నాలజీ మా దగ్గర అదే ఉంది. ఓకే, పెట్రోల్తోనే బండి నడిపించాలి, డీజిల్తోనే బండి నడిపించాలి, కోల్తోనే ఎలక్ట్రిసిటీ ఇవ్వాలి. ఏదైనా మీ దగ్గర ఏదైనా ఉంటే చెప్పండి, మీ దగ్గర ఒక కొత్త టెక్నాలజీ ఉంటే మాకు ఇవ్వండి. కానీ వాళ్ళు సోలార్ టెక్నాలజీ, న్యూక్లియర్ టెక్నాలజీ ఇవ్వడానికి వాళ్ళు రెడీగా లేరు. వాళ్ళు అది కావాలంటే వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు మనకు. సో మనం ఏమన్నామంటే ఇట్లా నడవదు. మీ వల్లనే మొత్తం నాశనం అయింది అట్మాస్ఫియర్కి, క్లైమేట్కి. మీరు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకోండి, మేము తక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాం అట్లా చెప్పిండ్రు. ఓకే, దట్ ఈస్ హౌ ద డిబేట్ హ్యాస్ గోన్ ఫార్వర్డ్. ఓకే, సో మనం చూద్దాం మళ్ళీ 1997 తర్వాత వాళ్ళు ఒప్పుకోలేదు.
వీళ్ళకి ఇక్కడ ఇచ్చిన టార్గెట్స్ 2005 వరకు పూర్తి చేయమని చెప్పినాం. ఓకే, వాళ్ళు 2005లో దే డి నాట్ డూ ఇట్, దే డి నాట్ అగ్రీ టు ఇట్. అల్టిమేట్లీ 2012లో వాళ్ళు ఎస్ మేము చేస్తామని అన్నారు. ఓకే, బై 2020 వి విల్ అచీవ్ అని అన్నారు. ఎస్ ఎప్పుడు అన్నారు? 2012లో ఎస్ అన్నారు. 2005 నుంచి వాళ్ళు అగ్రీ చేయలేదు. అంటే 1997లో వాళ్ళకి ఏమన్నామంటే 2005 వరకు ఈ గ్లోబల్ వార్మింగ్, ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ తక్కువ చేయమని వాళ్ళకి టార్గెట్స్ ఇచ్చినాం, క్వాంటిటేటివ్ టార్గెట్స్ ఇచ్చినాం. వాళ్ళు ఒప్పుకోలేదు 2005 వరకు. మళ్ళీ ఎక్స్టెండ్ చేసినాం అదే టార్గెట్స్. 2012లో ఒప్పుకుని ఏమన్నారంటే 2020 వరకు చేస్తా అన్నారు. 2020 అయిపోయింది, ఇప్పుడు రిపోర్ట్ రావాలి, మనకు తెలుసది వాళ్ళు అసలు ఏం చేసిండ్రు. ఇంకా మధ్యలో ఏమన్నారంటే మీరు కూడా కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకోండి కదా అని చెప్పిండు. ఎస్ అని చెప్పినాం. సో 2015లో డెవలపింగ్ కంట్రీస్ ప్యారిస్ సమ్మిట్ జరిగిందండి. ఇక్కడ నుంచి మన కథ స్టార్ట్ అవుతుంది. పర్ఫెక్ట్ కథ ఇక్కడ నుంచి ఉంది. దానికి మనం ముందు ఏం జరిగింది, వెనక ఏం జరిగింది, అవన్నీ కూడా చూస్తాం మనం ఇప్పుడు. వాట్ ఈజ్ ఏ ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్? వాట్ ఈజ్ ఇట్? December 12 ఎప్పుడైనా ప్యారిస్ అగ్రిమెంట్స్లు, ఎప్పుడైనా క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ మీటింగ్స్, ఓకే, November, December ఓన్లీ యూ విల్ కమ్ అక్రాస్. సో ఇఫ్ యూ ఆర్ స్టడీయింగ్ ఇన్ 2022 you will have data in 2021 only. ఓకే, సో 2022 మార్చ్ అయినా సరే, ఏప్రిల్ అయినా సరే, మే అయినా సరే, ఏ మంత్ అయినా సరే మీకు డేటా దొరకదు. ఎందుకంటే క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ మీటింగ్స్ యూ విల్ ఫైండ్ ఓన్లీ ఇన్ ది మంత్ ఆఫ్ November, December. సో మీకు 2021లో 2022లో చదువుతున్నారంటే 2021 November, Decemberలో యూ విల్ ఫైండ్ వాట్? లేటెస్ట్ డేటా. సో December 12, 2015లో పార్టీస్ అంటే those who are signatories to the కన్వెన్షన్ అంటే అగ్రీ చేసినాం కదా, అగ్రిమెంట్, ప్యారిస్ అగ్రిమెంట్. ఓకే, ఐ విల్ కమ్ టు దట్. సో పార్టీస్ టు ది యుఎన్ఎఫ్సిసిసిలో ఎవరెవరు ఎస్ అన్నారు? యుఎన్ఎఫ్సిసిసిలో మనం కూడా ఎస్ అన్నాం. ఆ కన్వెన్షన్లో మనం కూడా ఉన్నాం. సో వీ వర్ దేర్ ఇన్ దట్ పర్టిక్యులర్ కన్వెన్షన్. సో పార్టీస్ టు దట్ కన్వెన్షన్ 2015లో అందరూ కలిసిన తర్వాత దే హ్యావ్ రీచ్ ఎ ల్యాండ్ మార్క్ ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్. ప్యారిస్లో, ఓకే, ఫ్రాన్స్లో, ఓకే, ప్యారిస్ ఈజ్ ద క్యాపిటల్. ప్యారిస్లో వాళ్ళు అందరూ మళ్ళీ కలిసిండ్రు. ద సిగ్నేటరీస్ ఆఫ్ UNFCCC దే హ్యావ్ అగైన్ మెట్ ఇన్ ద ప్యారిస్ అండ్ దే హ్యావ్ దే హ్యావ్ జీరో ఇన్ ఆన్ ఏ అగ్రిమెంట్కి ఎస్ అన్నారు. వాట్ ఈస్ దట్ అగ్రిమెంట్? మనం క్లైమేట్ చేంజ్కి కాంబాట్ చేయాలి అందరూ కలిసి, అండ్ టు యాక్సలరేట్ అండ్ ఇన్సెంటిఫై ద యాక్షన్స్, అండ్ మన యాక్షన్స్ కొంచెం ఇంకా స్పీడ్లో తీసుకురావాలి. బికాస్ క్లైమేట్ చేంజ్ అండ్ గ్లోబల్ వార్మింగ్ చాలా అవుతుంది కాబట్టి అవర్ pace to take steps towards the reduction of this global warming and climate change has to be very faster also. So intensify cheyali, accelerate cheyali mana actions, and we have to invest in sustainable low carbon future. So carbon emission takwa చేసుకుంటూ మనం ముందుకి వెళ్ళాలి అని ఒక ల్యాండ్ మార్క్ అగ్రిమెంట్ కంట్రీస్ అడాప్టెడ్. అంటే ఈ ప్యారిస్ సమ్మిట్లో ద కంట్రీస్ సెడ్ ఎస్ we should all go for what? Low carbon emission activities అని అనుకున్నారు. ఓకే, here are the few salient features of the Paris Climate Agreement. For the very first time, Paris Agreement brings all countries of the world to have a common cause to undertake ambitious efforts to combat climate change. First time, Paris Summit lo, first time every country agreed that we are going to take steps towards normalization of what? Carbon dioxide emissions తక్కువ చేయడానికి, నార్మల్ చేయడానికి, ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ది వేరియస్ స్పియర్స్ వాట్ ఎవర్ వీ హ్యావ్ డిస్కస్ అది రెడ్యూస్ చేయడానికి అందరూ కలిసి వచ్చిండ్రు, అందరూ ఎస్ అన్నారు, అందరూ ఓకే అన్నారు అనమాట. ఫర్ ద వెరీ ఫస్ట్ టైం. అంటే ముందు ఉన్న సమ్మిట్స్లో ఒక కాంక్రీట్ అవుట్కమ్ రాలేదు. కొన్ని కంట్రీస్ ఎస్ అన్నారు, కొన్ని కంట్రీస్ పార్టీ సిగ్నిటరీస్ వీ విల్ రెడ్యూస్ అన్నారు, కొన్ని కంట్రీస్ దే సెడ్ దట్ వీ కెనాట్ రెడ్యూస్ అని అలా ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ అయినాయి. సో ఎట్ ది ఎండ్ ప్యారిస్ సమ్మిట్లో ఎవ్రీ కంట్రీ హ్యాస్ ప్రాపర్లీ టోల్డ్ దట్
they will take steps in order to reduce the emission of carbon dioxide, okay, in the atmosphere. Paris Summit also provides for enhanced support to assist developing countries, okay, dealing with climate change. Inka developing countries like India, Bangladesh, Brazil, Argentina, Australia, these are all called as developing and emerging economies also. So developing countries ki inka chala unnai developing countries. I have given you the examples which are most important, right? So developed countries ఏమన్నారంటే మేము డెవలపింగ్ కంట్రీస్కి సహాయం చేస్తాం, వాళ్ళకు కావాల్సినవి టెక్నాలజీ వి విల్ ప్రొవైడ్ దెమ్, మనం వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం. సో ద టెక్నాలజీ విచ్ జనరలీ ఎకో ఫ్రెండ్లీ ఉంటుంది, ద టెక్నాలజీ విచ్ ఈస్ జనరలీ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ రిడక్షన్లో చాలా పనికి వస్తుంది, అలాంటి టెక్నాలజికల్ హెల్ప్ మనం ఇస్తామని కూడా చెప్పారు. ఓకే, హూ డెవలప్డ్ కంట్రీస్ లైక్ యూఎస్, యూకే, జర్మనీ, ఫ్రాన్స్, రష్యా వాళ్ళు చెప్పారు. ఓకే, సో ఫస్ట్ ఫీచర్ ఏముందంటే ఆల్ కంట్రీస్ కేమ్ టుగెదర్, ఓకే, let us combat climate change. And the second feature is developed countries want to help developing countries in order to go for sustainable low carbon future. Low carbon dioxide emissions చేసుకుంటూ మనం economic growth, economic development చేద్దామని అన్నారు. Third important point in the Paris Agreement, strengthen the global response to climate change threat. Strengthen, ఇంకా గట్టిగా, ఓకే, ఒక సిస్టమేటిక్ అండ్ ఆర్గనైజ్డ్ వేలో మనం ముందుకు వెళ్ళాలి, అందరూ కలిసి ముందుకు వెళ్ళాలి. సో దట్ అవర్ ఫైట్ విత్ ద క్లైమేట్ చేంజ్ షుడ్ బి వాట్ వెరీ 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 స్ట్రెంగ్థెన్ అండ్ రెస్పాన్సివ్ అని చెప్పారు. మెయిన్ ఏమండి, ఒక క్వాంటిఫైయబుల్ టార్గెట్ పెట్టుకున్నారు ప్యారిస్ సమ్మిట్లో. ఏమన్నారంటే గ్లోబల్ యావరేజ్ టెంపరేచర్ 2 degrees కంటే ఎక్కువ ఇంక్రీజ్ అవ్వద్దు బై 2100 సెంచరీ. మనం 20th సెంచరీలో ఉన్నాం, 2022 నడుస్తుంది, 21 ఫస్ట్ సెంచరీ అంటే 2099 వరకు, 2099. In this 80 years, global average temperature should not increase more than 2 degrees centigrade. This is our target. So carbon dioxide emissions enta takwa cheyali manam, we have to decrease the carbon dioxide emission to that extent that global temperature should not be more than 2 degrees centigrade. So 2 degrees centigrade కంటే ఎక్కువ రైజ్ అవ్వకుండా మనం చూసుకోవాలి. సో ద ఈక్వలెంట్ అమౌంట్ ఆఫ్ CO2 రిడక్షన్స్ మనం చేయాలి. ఇక్కడ ఏమన్నారంటే 2 degrees కూడా ఎక్కువనే, ఓకే, 1.5 degrees కంటే తక్కువ చేస్తే చాలా చాలా బెటర్, ఓకే, వరల్డ్కి, ఇంకా సస్టైనబిలిటీకి, ఫుడ్ సెక్యూరిటీకి, వాటర్ సెక్యూరిటీకి, డెవలప్మెంట్కి అని అన్నారు. అంటే నేను ఏమన్నాను మీకు, డాక్టర్ ఖుల్లర్ జోగ్రఫీ బుక్లో ది యావరేజ్ గ్లోబల్ టెంపరేచర్ వాజ్ మెన్షన్ యాజ్ 16 degrees centigrade. సో 21st సెంచరీ వరకు ఇట్ షుడ్ బి లైక్ 17.5 degrees centigrade అయినా ఉండొచ్చు, ఓకే, ఆర్ 18 degrees centigrade అయినా ఉండాలి. సో యూ హ్యావ్ టు ఐదర్ అచీవ్ దిస్ ఆర్ దిస్, but should not go beyond this. If you increase the temperature, ఒకవేళ 2 degrees centigrade కంటే ఎక్కువ ఇంక్రీజ్ అయితే టెంపరేచర్ ఈ సెంచరీలో, then the world will see devastating impacts on the social and economic లైఫ్లో కనిపిస్తుంది మనకు. అంటే ఫుడ్ తినడానికి ఫుడ్ ఉండదు, తాగడానికి వాటర్ ఉండదు, ల్యాండ్ డిగ్రేడేషన్ అవుతుంది, ప్రొడక్షన్, క్రాప్ ప్రొడక్షన్ చాలా చాలా తక్కువ అవుతుంది. చాలా ఏరియాస్లో యూ విల్ సీ వాట్ డ్రాట్స్ కనిపిస్తాయి మీకు, అండ్ సమ్ ఏరియాస్ విల్ ఆల్సో ఎక్స్పీరియన్స్ వాట్ ఫ్లడింగ్ ఆల్సో. Some areas will also experience flooding. So these events of cyclones and tsunamis and floods and landslides will accelerate and aggravate a lot. Okavela 2 degrees centigrade kante ekwa aite the global average temperatures. So basically the aim is to reduce what? The global average temperature to less than 2 degrees centigrade, and inka manchiga ante 1.5 degrees centigrade lo cheskunte manchidi ani chepparu. Okay, well below 2.5, 2 degrees centigrade and 1.5 already is there in the slide. Paris Agreement aims to strengthen the ability of the countries to deal with climate change impact, making finance flow consistent with low greenhouse gas emissions. Global warming enduku aitadante greenhouse gases emissions valla. Already I have told you in my previous class that greenhouse gas ante the gas which has the ability to absorb heat, the gas which have the ability to absorb heat, and
మనం CO2 ఎన్క ఎందుకున్నామంటే CO2 has the ability to heat to observe heat. And you can ask me one question, sir, CO2 is the only gas which has the ability to observe heat. అంటే that is not right, because many gases are there, చాలా gases ఉన్నాయి, so which has the ability to observe heat and store heat. Observe heat and store heat, remember this point. But వేరే గ్యాసెస్ క్వాంటిటీ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ ద ఎయిర్ తక్కువ ఉన్నాయి అన్నమాట. అంటే కార్బన్ డైఆక్సైడ్ తప్ప ఆక్సిజన్ అయినా సరే, ఓకే, నైట్రోజన్ అయినా సరే, ఆర్గన్, క్రిప్టాన్, వాట్ ఎవర్ ది ఎయిర్ కాంపోజిషన్ ఉంది కదా, ఆ ఎయిర్ కాంపోజిషన్లో ఓకే నైట్రోజన్ అండ్ ఆల్ దే ఆర్ ఇన్ లెస్ క్వాంటిటీ వెన్ కంపేర్ టు CO2. సో CO2 క్వాంటిటీ అట్మాస్ఫియర్లో చాలా చాలా ఎక్కువ అయిపోయింది కాబట్టి దే ఆర్ ఏబుల్ టు స్టోర్ మోర్ హీట్. మోర్ నంబర్ మీన్స్ మోర్ హీట్, whereas others are having what, they are more dangerous but they are less in number, so their impact could not be seen that much. So CO2 is having the ability and it is continuously being increased over a period of time because of what, modernization, because of what, urbanization, because of usage of what, petrol, diesel, etc., so and so forth. So CO2 ఎక్కువ అట్మాస్ఫియర్లో ఉండడం వల్ల CO2 ఎన్కనే మనం ఉన్నామన్నమాట. CO2 తక్కువ చేస్తే అన్ని normalization we can achieve like that. Okay, fine. So greenhouse gases emission తక్కువ చేయడానికి డెవలప్ కంట్రీస్ ఫైనాన్స్ కూడా మొబిలైజ్ చేస్తుందని చెప్పిండ్రు వాళ్ళు. Okay, means they will also help to give finance to the developing countries so that they can invest in what, technologies that are low carbon emission, right? Thanks for listening to me. Have a nice day ahead. Bye bye, take care, and do spread the all videos, okay, so that everyone will take the benefit of it. Have a nice day ahead.